అన్న చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. సూపర్ 6 అని చెప్పారు. మరి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? అంటే అడ్మినిస్ట్రేషన్ చక్కబెట్టడానికి కొంత టైం పడుతుంది. ఏదైనా కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తరపు నుంచి మనం చేసుకోవాలి కాబట్టి మనం కూడా వెయిట్ అండ్ సీ చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటారు. దాన్ని బట్టి వీరి ఇంకా పాయింట్స్ బయట రివ్యూ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారని వెయిట్ అండ్ సీ చూడాలి. మరి నిత్యావసర సరుకులు గతానికి ఇప్పుడు ఏ విధంగా తేడా ఉన్నాయి? నూనె కానీ కందిపప్పు కానీ ఈ విధంగా ఉన్నాయన్న, వేరియేషన్ ఉంటుంది. రోజులు మారే కొద్దీ కూడా ఉంటుంది. అంటే ఎంత పెరిగింది అంటే నేను కూరగాయలు మటుగా చూశాను కాబట్టి ఇంట్లో ఈ గ్రాసరీస్ ఇంట్లో వాళ్ళు తీసుకొస్తారు. కరెంట్ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి? అధికారంలోకి రాగానే తగ్గిస్తాము పెంచమన్నారు అలా. ఇప్పుడు అంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు సోలార్ కూడా తీసుకొస్తాం అంటున్నారు. ఆల్రెడీ అది ప్రాసెస్ మొదలు పెట్టారని చెప్పారు. చూడాలి అందులో కూడా ఏం జరుగుతుంది. అంటే ఒకసారి ఇప్పుడు డిజిటల్ మీటర్స్ కూడా వస్తున్నాయి. జనాలకి అవేర్నెస్ ఎక్కువ అవసరం. అంటే మంచి ఏంటి చెడు ఏంటి అని అవేర్నెస్ కలగజేస్తే కనుక దాన్ని బట్టి చర్చ పడితే దాన్ని బట్టి మంచి చేయడానికి తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు డిజిటల్ మీటర్స్ వచ్చినాయి, కరెంటు బిల్లు అది మనం కట్టుకుంటే రీఛార్జ్ లాగా ఉంటుంది. ప్లస్ వచ్చేసి ఇప్పుడు సోలార్ వస్తుంది. సోలార్లో దానికి కూడా మినిమం ఛార్జెస్ వేస్తారా, లేకపోతే జనరేట్ అయిన కరెంటు కొనుక్కొని మళ్ళీ మనకి ఏమైనా మనీ? స్మార్ట్ మీటర్స్ అంటే టౌన్లో పర్లేదన్న, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది పడతారు కదా. అంటే ఇప్పుడు పిల్లలు అందరూ చదువుకుంటున్నారు కదా, ఉంటుంది అవేర్నెస్ అనేది ఖచ్చితంగా చూపించాలి, మనం నేర్పించాలి. ఎందుకంటే ఎప్పుడు పాత వాటిలోనే ఉండలేము కదా. చదువుకుంటున్నారు అన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్లో తీసేస్తామంటున్నారు. మరి ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారా వద్దంటారా? ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి బిడ్డలకు ఉండాలి. దాని గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అవసరం. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము, అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. బిడ్డలు చదువుకోలేకపోతే ఒకటి మళ్ళీ పేదవాళ్ళు చదువుకోలేరు, బయట ఖర్చు పెట్టలేరు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది ఉండాలి ఖచ్చితంగా. అదిను సిలబస్ ఒకటి అంతకుముందు ఐబీ కరికులం మీద ఉన్నారు. మరి ఇప్పుడు దాన్ని తీసారన్నారు. సిబిఎస్ఈ అది కూడా తీసారని అన్నారు. ఇంకా వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే రేపు గవర్నమెంట్ కాదు కానీ ఇండియా ఏదైనా ఉన్నా కూడా అది ఎడ్యుకేషన్ మీద నడుస్తుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామంటున్నారు. సంపద సృష్టించే మార్గం చెవులో చెప్పండి, అప్పుడు ఏమైనా కావాలంటే ఇస్తా అంటున్నారు. మరి ప్రజలు హామీలు ఇచ్చారు. మరి ఈరోజు ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనే కన్నా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం కదా నమ్మింది. మనం ఒకసారి అధికారం ఇచ్చామంటే మనం ఇంకా 5 సంవత్సరాలు మనం కళ్ళు మూసుకొని ఉండాల్సిందే. వాళ్ళని తప్పుపడడానికి లేదు. ఏదంటే వారి పాసిబిలిటీస్ని బట్టి వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. చేయరని అయితే ఏముండదు. కానీ వారి పాసిబిలిటీస్ని బట్టి వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టైం అయితే ఖచ్చితంగా పడుతుంది అయితే ఏముండదు.